ఫ్రెండ్స్, మీకు నిర్మా డిటర్జెంట్ పౌడర్ గురించి తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ నిర్మా యాడ్ని చూసే ఉంటారు. మన చిన్నప్పుడున్న డిటర్జెంట్ పౌడర్లలో నిర్మా చాలా పాపులర్. కానీ నిర్మా మార్కెట్ షేర్స్ 60% నుంచి 6%కి ఎందుకు పడిపోయాయి? అసలు నిర్మా చేసిన తప్పేంటి? ఫ్రెండ్స్, నిర్మా ఇప్పుడు బిజినెస్లో లేదు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే నిర్మా ఫౌండర్ అయిన కర్సన్ భాయ్ పటేల్ ఇప్పటికీ భారతదేశంలో ఉన్న ధనవంతుల జాబితాలో ఉన్నారు. నిర్మా మార్కెట్ పూర్తిగా పడిపోయిన తర్వాత కూడా ఆయన ధనవంతుల జాబితాలో ఎలా నిలిచారు? ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నిర్మా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. దీనితో పాటు నిర్మా అమ్మాయి యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్తాను. అస్సలు మిస్ కావద్దు. 1945లో గుజరాత్లోని పాఠన్ నగరంలో కర్సన్ భాయ్ జన్మించాడు. ఇతని తండ్రి కోడిదాస్ పటేల్ ఒక పేద రైతు. కాని పేదవాడినప్పటికీ కర్సన్ భాయ్ని కెమిస్ట్రీలో బీఎస్సీ వరకు చదివించాడు. కోడిదాస్ గారు తన కుటుంబం పేదరికం నుంచి బయటపడడానికి తన కొడుకుని చదివించడం ఒకటే మార్గమని భావించాడు. కానీ మరోవైపు కర్సన్ భాయ్ ఒక బిజినెస్ మ్యాన్ కావాలనుకున్నాడు. 21 సంవత్సరాలకి బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసిన కర్సన్ భాయ్ తన తండ్రి చెప్పినందుకు ఒక ల్యాబొరేటరీలో ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అహ్మదాబాద్లోని లాల్బాయ్ గ్రూప్ కాటన్ మిల్స్లో పనిచేశాడు. కర్సన్ పటేల్కి 1969లో గుజరాత్ ప్రభుత్వ జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. ఈ ఉద్యోగం వల్ల తన కుటుంబం కొద్దిగా పేదరికం నుంచి బయటపడింది. కానీ 1969లో ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజలు రోజుకి 2 పూటలు కూడా ఆహారం తినలేకపోయారు. ఆ సమయంలో వాషింగ్ పౌడర్ని ఒక విలువైన వస్తువుగా భావించేవారు. చాలామంది పేదవాళ్లు అసలు వాషింగ్ పౌడర్ని కొనేవారు కూడా కాదు. అందుకనే వాళ్లు ఉప్పుని, సోడా ఉప్పుని, బూడిదని బట్టలు ఉతకడానికి ఉపయోగించేవారు. ఈ విషయాన్ని గమనించిన కర్సన్ భాయ్ పటేల్ తనకున్న కెమిస్ట్రీ నాలెడ్జ్ను ఉపయోగించి తక్కువ ధరకే ఒక మంచి వాషింగ్ పౌడర్ని తయారు చేయాలని అనుకున్నాడు. పగలంతా జాబ్ చేసేవాడు. రాత్రి కాగానే వాషింగ్ పౌడర్ను తయారు చేయడం కోసం పనిచేసేవాడు. అదే సమయంలో కర్సన్ కూతురు నిరుపమకి ఒక అతిపెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో తనని హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే చనిపోయింది. కర్సన్ పటేల్కి నిరుపమ అంటే చాలా ఇష్టం. తన కూతురు చనిపోయినందుకు చాలా బాధపడ్డాడు. కానీ తన కూతురు పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేయాలనుకున్నాడు. కేవలం మన దేశంలో మాత్రమే కాదు, విదేశాలను కూడా తన కూతురి పేరు వినపడేలా చేయాలనుకున్నాడు. ఎంత వీలైతే అంత త్వరగా వాషింగ్ పౌడర్ని తయారు చేయడానికి ప్రయత్నించాడు. అందులో అతను చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. చివరికి వాషింగ్ పౌడర్ని కనుక్కున్నాడు. కర్సన్ పటేల్ తయారు చేసిన వాషింగ్ పౌడర్లో ఫాస్ఫరస్ అసలు లేదు. దీనివల్ల ప్రకృతికి ఏ హాని జరగదు, అలానే చేతులకి ఏ హాని కలుగదు. కర్సన్ భాయ్ తన కూతురు నిరుపమని ముద్దుగా నిర్మా అని పిలిచేవాడు. అందుకనే ఈ వాషింగ్ పౌడర్కి నిర్మా అని పేరు పెట్టాడు. దీంతోపాటు డిటర్జెంట్ పైన నిర్మాకి గుర్తుగా ఒక చిన్న పాప ఫోటోని ప్రింట్ చేయించాడు. ఫ్రెండ్స్, వాషింగ్ పౌడర్ అయితే తయారైంది. కానీ దాన్ని ఎలా అమ్మాలని కర్సన్ భాయ్ ఆలోచించాడు. దానికోసం కర్సన్ భాయ్ చాలా మంది రీటైలర్స్ని కలిసి తన వాషింగ్ పౌడర్ని అమ్మమని వాళ్లని ఒప్పించడానికి చూశాడు. కానీ ఎవ్వరు కూడా నిర్మా వాషింగ్ పౌడర్ని అమ్మడానికి ముందుకు రాలేదు. దీని తర్వాత కర్సన్ భాయ్ దగ్గర 2 దారులు మిగిలి ఉన్నాయి. ఈ వాషింగ్ పౌడర్ని పక్కన పెట్టి మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం చేయడం, లేదా ఇంటింటికి వెళ్లి దీన్ని అమ్మడం. కర్సన్ భాయ్ 2వ దారి ఎంచుకున్నాడు. ప్రజలు వాషింగ్ పౌడర్ని కొంటారా లేదా అన్న విషయం పక్కన పెట్టి అతను ఇంటింటికి వెళ్లి దాన్ని అమ్మడానికి ప్రయత్నించాడు. ఆఫీస్కి వెళ్లే ముందు కొన్ని నిర్మా వాషింగ్ పౌడర్ ప్యాకెట్లను తన సైకిల్ పైన ఉంచుకున్నాడు. ఆఫీస్కి వెళ్లే దారిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఈ వాషింగ్ పౌడర్ని అమ్మడానికి ప్రయత్నించాడు. మొదట్లో ఎవరూ కూడా వాషింగ్ పౌడర్ని కొనలేదు. కానీ ఎవరైతే ఇతని వాషింగ్ పౌడర్ని ఉపయోగించారో వాళ్లు ఉప్పు, బూడిద కంటే ఈ వాషింగ్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుందని ప్రచారం చేశారు. దాన్ని వాడిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. దీనివల్ల నిర్మా వాషింగ్ పౌడర్ బాగా సేలైంది. తక్కువ ధరకే మంచి క్వాలిటీ వాషింగ్ పౌడర్ రావడం వలన ప్రజలందరూ దీన్నే వాడడం మొదలుపెట్టారు. ఆ సమయంలో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ సర్ఫ్ మార్కెట్ని డామినేట్ చేస్తుంది. దాని కేజీ సర్ఫ్ ధర వచ్చేసి 13 రూపాయలు. పేదవాళ్లు ఈ సర్ఫ్ని కొనడం చాలా కష్టం. అందుకనే కర్సన్ భాయ్ గారు తన వాషింగ్ పౌడర్ని కేవలం 3 రూపాయలకే అమ్మడం మొదలుపెట్టాడు. తక్కువ ధరకే మంచి క్వాలిటీ వాషింగ్ పౌడర్ అవైలబుల్గా ఉండడం వల్ల ప్రజలు ఏమీ ఆలోచించకుండా నిర్మా పౌడర్ను కొనేశారు. ఫ్రెండ్స్, ఈ వాషింగ్ పౌడర్ సక్సెస్ అవడానికి ఇంకొక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే, ఒకవేళ ఈ సర్ఫ్ వాడిన తర్వాత కూడా బట్టలు మురికి వదలకపోతే
డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని కర్సన్ బాయ్ గారు గ్యారంటీ ఇచ్చారు. ఈ గ్యారంటీ వలన ప్రజలలో వాషింగ్ పౌడర్ నిర్మా పట్ల విశ్వాసం పెరిగింది. చూస్తూ చూస్తూనే ప్రతి ఇంట్లో నిర్మా పౌడర్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కర్సన్ భాయ్ పటేల్కి చాలా లాభం వచ్చింది. ఆ డబ్బులు అంతా మళ్లీ అతను వాషింగ్ పౌడర్ను తయారు చేయడానికి ఉపయోగించాడు. అయినా కూడా కర్సన్ భాయ్ పటేల్ ఆనందంగా లేడు. ఎందుకంటే అతను ఒకవైపు జాబ్ చేసుకుంటూ మరోవైపు ఈ వాషింగ్ పౌడర్ని తయారు చేస్తూ అమ్ముతూ అంతా తనే చూసుకుంటున్నాడు. పరిస్థితి ఎంత కష్టంగా మారిందంటే అతను జాబ్ పైన దృష్టి పెట్టలేకపోయాడు. వాషింగ్ పౌడర్ తయారు చేయడం పైన కూడా దృష్టి పెట్టలేకపోయాడు. అందుకనే కర్సన్ భాయ్ 3 సంవత్సరాలుగా చేస్తున్న గవర్నమెంట్ జాబ్ను వదిలేసి పూర్తిగా వాషింగ్ పౌడర్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అహ్మదాబాద్లో ఒక చిన్న ఫ్యాక్టరీని నిర్మించి అందులో కొంతమంది వర్కర్స్ సాయంతో వాషింగ్ పౌడర్ని తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ విధంగా 1988 వరకు నిర్మా మార్కెట్లో ఒక గొప్ప పేరును సంపాదించింది. ఈ విధంగా 1988 వరకు నిర్మా మార్కెట్లో ఒక గొప్ప పేరును సంపాదించింది. కానీ ఇంత తక్కువ సమయంలో నిర్మా పాపులర్ ఎలా అయింది? ముందు కర్సన్ భాయ్ వాషింగ్ పౌడర్ని అమ్మడం కోసం రేడియోలో యాడ్స్ చేశాడు. దానికోసం 1975లో పూర్ణిమ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని సంప్రదించాడు. ఇక్కడ నుంచి నిర్మాకి మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు 33 సంవత్సరాల పాటు అందరూ నిర్మా వాషింగ్ పౌడర్నే ఉపయోగించారు. ఈ రేడియో యాడ్ వల్ల కేవలం గుజరాత్లో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్మాకి మంచి గుర్తింపు లభించింది. కానీ సర్ఫ్కున్న పాపులారిటీ ముందు నిర్మా నిలవలేకపోయింది. వ్యాపారులు కూడా నిర్మా స్టాక్స్ కొనడానికి ఆలోచించేవారు. ఎందుకంటే సర్ఫ్ మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. నిర్మా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకనే దుకాణదారులు నిర్మా వాషింగ్ పౌడర్ కొన్న తర్వాత పూర్తి పేమెంట్ని చేయకుండా కొంతవరకు అమౌంట్ని మాత్రమే పే చేసేవారు. దీనివల్ల కంపెనీకి భారీ నష్టాలు వచ్చాయి. 1982లో కంపెనీని మూసేసే పరిస్థితి వచ్చింది. దుకాణదారులు పూర్తి పేమెంట్ చేసే విధంగా ఏం చేయాలని కర్సన్ ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది. అతను మార్కెట్లో ఉన్న నిర్మా స్టాక్స్లో 90% స్టాక్స్ని వెనక్కి తెప్పించాడు. ఆ తర్వాత టీవీలో నిర్మా గురించి ఒక యాడ్ చేశారు. ఈ యాడ్లో హేమ, జయ, రేఖ, సుష్మా అనే 4 మహిళల క్యారెక్టర్స్ని ఉంచారు. దీనివల్ల ఈ యాడ్ ఫీమేల్ ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసింది. ఈ యాడ్ వల్ల కంపెనీ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఈ యాడ్ ఎంత పాపులర్ అయిందంటే దీనివల్ల చాలామంది నిర్మాని కొనడం మొదలుపెట్టారు. కానీ మార్కెట్లో నిర్మా స్టాక్స్ లేకపోవడం వల్ల అందరూ తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. దుకాణదారులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొత్త స్టాక్స్ని తెప్పించారు. రోజురోజుకి నిర్మాకు పెరుగుతున్న డిమాండ్ వలన పూర్తి పేమెంట్ని ఒకేసారి చేసేస్తున్నారు. కేవలం పూర్తి పేమెంట్ మాత్రమే కాదు, కొన్నిసార్లు అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసి నిర్మా స్టాక్స్ని కొనుక్కున్నారు. దీనివల్ల కంపెనీకి చాలా ప్రాఫిట్ వచ్చింది. దీనితో పాటు నిర్మాకి మార్కెట్లో పాపులారిటీ పెరిగింది. 1969లో నిర్మాని లో ఇన్కమ్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటికే హిందుస్థాన్ యూనిలీవర్ ప్రీమియం మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అందుకనే హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాని తన కాంపిటీటర్గా భావించలేదు. ఈ లో ఇన్కమ్ మార్కెట్ మనకు సంబంధం లేదని, మనం నిర్మాని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని అతను భావించాడు. కానీ వాళ్ళు నిర్మా సక్సెస్ని చూసి నిర్మా తమకి ప్రమాదకరంగా మారవచ్చని అర్థం చేసుకున్నారు. వాళ్లు తమ ప్రోడక్ట్ని నిర్మా అంత తక్కువ ధరకైతే అమ్మలేరు, కానీ తక్కువ ధరకు వచ్చే వస్తువులు క్వాలిటీవి కాదనే ఆలోచనని ప్రజలలో రేకెత్తించాలా ప్రయత్నించారు. అందుకనే హిందుస్థాన్ యూనిలీవర్ ఆ టైంలో ఫేమస్ టీవీ యాక్ట్రెస్ అయిన కవితా చౌదరితో యాడ్ చేశారు. ఆ యాడ్లో కవితా చౌదరి చౌకగా లభించే వస్తువుకి ఎక్కువ ధరకు లభించే వస్తువుకి చాలా తేడా ఉంటుందని చెప్తుంది. ఈ యాడ్ ద్వారా హిందుస్థాన్ యూనిలీవర్ తమ సర్ఫ్ నిర్మా కంటే కాస్ట్లీ కావచ్చు, కానీ మార్కెట్లో బెస్ట్ ఇదే అని స్పష్టం చేసింది. కానీ అప్పటికే చాలామంది నిర్మాని ఉపయోగిస్తున్నారు. అందుకని ఈ యాడ్ కూడా ప్రజలపైన ఏ ప్రభావం చూపలేదు. మార్కెట్లో నిర్మా కంపెనీకి దొరికిన గుర్తింపు వలన వాళ్లు కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయాలనుకున్నారు. ఆ తర్వాత 1987లో నిర్మా డిటర్జెంట్ కేక్ని కూడా తయారు చేశారు. అది కూడా చాలా తక్కువ ధరకే లభించేది. ఈ విధమైన గొప్ప ప్రోడక్ట్స్ వలన డిటర్జెంట్ మార్కెట్ షేర్లలో నిర్మా 60% షేర్లను పొందింది. డిసెంబర్ 1998లో ఆర్ ప్యానెల్ సర్వే చేసినప్పుడు నిర్మా డిటర్జెంట్ కేక్ మిగిలిన డిటర్జెంట్ కేక్ల కంటే నీళ్లలో చాలా తక్కువ కరుగుతుందని తెలిసింది. కానీ 1988లో 60% మార్కెట్ షేర్లున్న నిర్మా 2015లో 12% పడిపోయింది. అలానే 2019కి 6% పడిపోయింది. కానీ అసలు నిర్మా చేసిన తప్పేంటి? హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నిర్మా మార్కెట్లో షేర్ పెంచుకుంటూనే ఉంది.
అందుకనే వాళ్ళు లో ఇన్కమ్ మార్కెట్లో కూడా ఎంటర్ అవ్వాలని అనుకున్నారు. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ 1998లో వీల్ డిటర్జెంట్ పౌడర్ని తయారు చేసింది. అది నిర్మాకి డైరెక్ట్ కాంపిటీటర్గా మారింది. ఎందుకంటే దీని ధర కూడా నిర్మా లాగానే చాలా తక్కువ. వీల్ యార్డ్లో నిర్మా చేతులకి మంచిది కాదన్నట్టు ఇండైరెక్ట్గా చూపించారు. దానికంటే వీల్ డిటర్జెంట్ పౌడర్ చాలా మంచిదని చెప్పారు. ఈ విధంగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ప్రజలని నిర్మా నుంచి దూరం చేయడానికి